కుత్బుల్లాపూర్ దుండిగల్ పిఎస్ పరిధిలో గోరు రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 దగ్గర రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు అతివేగంగా ఢీకొట్టింది. దీంతో విఎన్ఆర్ కాలేజీకి చెందిన 3 బీటెక్ విద్యార్థులు మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, దుండిగల్ దగ్గర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ వద్ద కొద్దిసేపు క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 ఘటనా స్థలంలో మరో 2 ప్రస్తుతము మల్లారెడ్డి హాస్పిటల్లో పోలీసులు వారి చికిత్స అందిస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. అక్షయ్, అస్మిత్, నవనీత్, యశ్వంత్, దాంతో పాటు అక్షయ్ స్నేహితుడు హరి వీళ్ళంతా కూడా ఒక వెహికల్ లో ట్రావెల్ చేస్తున్నారు. సరిగ్గా ఓఆర్ఆర్ నుండి దుండిగల్ ఎగ్జిట్ 5 వద్ద సర్వీస్ రోడ్ అనేది ఉంటుందో సర్వీస్ రోడ్ వద్ద ఒక మూలమడుపు ఉంది. సో ఆ మూలమడుపు వద్ద అతివేగంగా రావడం కారు వెళ్లి లారీని ఢీకొట్టిందని ప్రాథమికంగా అయితే పోలీసులు ఒక అంచనా వేస్తున్నారు. కానీ అసలు ప్రమాదాన్ని మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే 5 ప్రయాణిస్తున్నారు, 3 మరణించారు, 2 హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు కూడా కొద్దిసేపు క్రితమే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కాబట్టి ట్రీట్మెంట్ నడుస్తుంది. కొద్దిసేపు ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపైన ఆ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్లు కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అందులో 2 పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎవరికైనా ప్రాణాపాయం ఉందా లేకపోతే పరిస్థితి విషమంగా ఉంది అనేది కూడా మరికొద్దిసేపట్లో తెలుస్తుంది. అయితే పోలీసులు కూడా అన్ని అంటే టెక్నికల్ ఎవిడెన్స్ అక్కడ ఉన్న సీసీ కెమెరాలు అనుకోవచ్చు, లేకపోతే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు కాబట్టి ఘటన జరిగినప్పుడు ప్రత్యక్షంగా ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళ నుంచి కూడా పోలీసులు వివరాలు అడిగి సేకరించిన సిచ్యువేషన్. పోలీసులు అయితే మనకు చెప్తున్న దాన్ని బట్టి ప్రస్తుతము అతివేగంగా డ్రైవ్ చేసిన కారణంగానే ప్రమాదం జరిగింది అని ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో తేల్చారు. కానీ అందరూ కూడా లోపల కారులో 5 స్నేహితులు ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు, సరిగ్గా సర్వీస్ రోడ్డు వద్దకు వచ్చినాక మూలమలుపు కనబడని కారణంగానే ప్రమాదం జరిగిందా లేకపోతే వీళ్ళు మద్యం మత్తులో ఉన్నారా లేకపోతే ఇతరేతర కోణాలు ఉన్నాయా అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సింది అనేది పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రైమరీగా మాత్రము ప్రస్తుతం దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అతివేగంగా కార్ డ్రైవ్ చేసిన కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. అందులో 3 మరణించారు, 2 కొంతవరకు గాయాలైన కారణంగా స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నాం అనేది పోలీసులు అఫీషియల్ గానే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. కేవలం అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా, దాంతో పాటు వీళ్ళు మద్యం మత్తులో ఉన్నారా లేకపోతే ఇతర ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు పూర్తయిపోయిన తర్వాత ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన పోలీసులు ఒక అఫీషియల్ గా ఒక బ్రీఫ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది.